ప్రతిసారి చికెను, మటను ఏం తెద్దాంలే అని చెప్పేసి ఈసారి డిఫరెంట్‌గా ఎప్పుడు తినలేదు కదా అని చెప్పి పీతలు తెద్దామని వెళ్తే, పీతలనేవి ప్రతి ఒక్కరు సేల్ చేయరు కదా! ఎవరో ఒకరు ఇద్దరు సేల్ చేస్తారు. వాళ్ళ దగ్గర మొత్తం స్టాక్ అయిపోయిందంటండి. సీ ఫుడ్ లవర్స్ కోసం సీ ఫుడ్ చేయాలి అని ఫిక్స్ అయ్యాం కదా! ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా ఫిష్ సేల్ చేసే ఒక ఆవిడైతే, రాగండి ఫిష్‌ని ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఒక్కసారి టేస్ట్ చేయండి అద్భుతంగా ఉంటుంది. సో కర్రీలాగా, పులుసులా కాకుండా ఇగురు పెట్టండి. నేను చెప్పిన విధంగా చేయండి చాలా బాగుంటుందని చెప్పేసి నాకు ఒక ప్రాసెస్ అయితే చెప్పడం జరిగిందండి. ఆవిడ చెప్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోయాయండి. అంత అద్భుతంగా ఉంది. ఆవిడ చెప్పిన దానికంటే ఎక్స్ట్రా టేస్ట్ అద్భుతంగా ఉందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. అద్భుతమైన చేపల ఇగురికి ఇది ఫస్ట్ సీక్రెట్ అనే చెప్పుకోవచ్చండి యూట్యూబ్ లోనే. ఆవిడ చెప్పిన దానికి మన స్టైల్ కొంచెం యాడ్ చేసి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లానండి. మరి ఎలానో చూడాలి కదా. దానికోసం స్టవ్ మీద ఒక కడాయిని తీసుకొని దానిలో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ ని తీసుకొని అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న 1 లేదా 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆనియన్స్ ని 2 మినిట్స్ పాటు వేయిస్తే సరిపోతుందండి. ఈ సూపర్ టేస్టీ చేపల ఇగురులో ఆనియన్స్ అనేవి మధ్య మధ్యలో తగులుతుంటేనే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు దీనిలో ఒక 2-3 టమాటాలని చాలా సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి. కుదిరినట్లయితే టమాటాలని పేస్ట్ అయినా చేసుకోవచ్చు. సో ఇది మొత్తం కలిసేలా కలుపుకొని ఇవి చక్కగా ఒక స్టవ్ మీద వేగుతుంటాయి కదా, మరో స్టవ్ మీద మరొక కడాయిని పెట్టుకొని దానిలో 1 స్పూన్ వరకు ధనియాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, సాజీరా, మిరియాలు, గసగసాలు, కొంచెం చెక్క, కొన్ని బాదం పప్పులు, 2 ఎండుమిర్చి దోరగా వేయించుకోవాలి. దీనిలోనే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రెసెంట్ అవైలబుల్ లేదు కాబట్టి యాడ్ చేయడం లేదు. ఒకటి లేదు అని మనం చేసే పని గివ్ అప్ ఇవ్వకూడదు కదా. వీటిల్లో ఏదొకటి లేకపోయినా నో ప్రాబ్లం అండి. ధనియాలు మాత్రం కంపల్సరీ, అన్ని ఉంటే హ్యాపీ కదా. వీటిని దోరగా వేయించి ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ లోనే పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసి పలుకులు లేకుండా చక్కగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీనిలో తగినన్ని వాటర్ ని యాడ్ చేసుకొని పర్ఫెక్ట్ పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈలోపు టమాటాలు సాఫ్ట్ గా మగ్గాయి కదా, దీనిలో ఇప్పుడు ఉప్పు, పసుపు, కారాన్ని యాడ్ చేసుకొని మీ స్పైస్ కి తగ్గట్లుగా, చేపల కర్రీ కదా కాస్త ఎక్కువే పడుతుందండి కారం. దీనిలోనే మనం గ్రైండ్ చేసుకున్న సూపర్ టేస్టీ పేస్ట్ ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి, చేపల కర్రీ అంటేనే పులుపు, పులుపు అంటేనే చేపల కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మీ టేస్ట్ కి తగ్గట్లుగా పులుపుని తీసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని ఈ గ్రేవీని కనీసం అరగంట సేపు అయినా లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలండి. అదేనండి కుక్ చేసుకోవాలి. ఈ చేపల ఇగురు పర్ఫెక్ట్ టేస్ట్ మొత్తం ఈ గ్రేవీలోనే ఉంటుందండి. సో ఇది ఎంత ఎక్కువ సేపు వేయించితే అంత టేస్ట్ బాగుంటుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా కనీసం 20 మినిట్స్ పాటు అయినా సరే లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మాడిపోకుండా ఈ విధంగా కడాయికి అంటుకున్నట్లు ఉండాలండి. సింగిల్ లేయర్ లో అంటుకొని ఉండాలి. దీనిని ఇలా కలుపుతూ వేయించుకున్నట్లయితే ఈ గ్రేవీ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్ లో తగినన్ని వాటర్, అంటే చాలా తక్కువ క్వాంటిటీలో వాటర్ ని యాడ్ చేసుకోండి. చేప ముక్కలు కుక్ అవ్వటానికి పెద్దగా ఎక్కువ వాటర్ పట్టవండి. ఇక్కడ నుండి చేపల కర్రీ రెడీ అవటానికి పెద్దగా ఎక్కువ టైం ఏం తీసుకోదు కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో వాటర్ ని యాడ్ చేసుకొని ఈ స్టేజ్ లోనే ఉప్పు కానీ, కారం కానీ, పులుపు కానీ ఏమైనా సరిపోనట్లయితే చెక్ చేసుకోండి. ఈ స్టేజ్ లోనే చేప ముక్క అనేది వేసిన తర్వాత గరిటె పెట్టం కాబట్టి ముందుగానే స్పైసెస్ ఏమైనా అవసరం అనిపిస్తే యాడ్ చేసేసుకోండి. ఈ స్టేజ్ లో ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఉప్పుతో, పసుపుతో, లెమన్ తో వాష్ చేసుకున్న చేప ముక్కల్ని తీసుకొని ఒక చేప మీద ఒకటి పడకుండా గ్యాప్ ఇస్తూ ఒక్కొక్కటిగా చేప ముక్కల్ని యాడ్ చేసుకొని ఇంకా గరిటె పెట్టి తిప్పకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కడాయిని పట్టుకొని రౌండ్ గా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు వాటర్ ని ఎక్కువ యాడ్ చేసుకున్నట్లయితే హై ఫ్లేమ్ లో 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. తక్కువ వాటర్ నే యూజ్ చేసినట్లయితే పూర్తిగా లో ఫ్లేమ్ లోనే మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసేసుకోండి. చివరిగా కరివేపాకు రెమ్మల్ని కాడలతో పాటుగా ఇలా యాడ్ చేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ తో టేస్టీగా అద్భుతంగా ఉంటుందండి. మధ్య మధ్యలో అంటుకోకుండా, మాడిపోకుండా, గరిటె పెట్టి తిప్పకుండా కడాయిని పట్టుకొని
తీసుకొని రౌండ్ గా తిప్పుతూ చెక్ చేసుకోండి. చూసారు కదా, పర్ఫెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోయిందండి. చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుందండి. సో చివరిగా నిమ్మరసాన్ని కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి ఈ చేపల ఇగురు అనేది. మీరు ఏ చేప అయినా తీసుకోండి, ప్రాసెస్ ఇలానే చేయండి, అద్భుతంగా ఉంటుంది. కానీ రాగండి అయితే అద్భుతంగా ఉందండి టేస్ట్ అనేది. ఒకసారి ట్రై చేయండి రాగండితో. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రుచులు మీకు ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.